గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బ్రాహ్మణాంచే కసబ్. జ్యోతిబా రాసిన గేయాలలో బ్రాహ్మణాంచే కసబ్ అనేది ఆ రోజుల్లో గొప్ప సంచలనం కలిగించింది. శివాజీ వీరగాథను రాసిన రోజుల్లోనే దీనిని కూడా ప్రచురించారు. హిందూ సమాజంలో పురోహితులు ప్రజలను ఎలా కొల్లగొడుతున్నారో, తప్పుదారిలో నడిపిస్తూ మూఢాచారాలను ఎలా ప్రోత్సహిస్తున్నారో విశదంగా దీనిలో రాశారు. బ్రాహ్మణ పురోహితుల మోసాలు, వంచనలు ఇంత స్పష్టంగా బయటపెట్టి వారి గుట్టును రచ్చకీడ్చిన పుస్తకం మరొకటి లేదు. పురోహితుల మాటలన్నీ గుడ్డిగా నమ్మి వారు చెప్పినట్లల్లా చేసి వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిన బ్రాహ్మణేతరులను, ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రాసిన పుస్తకం ఇది. శూద్రవర్గాల వారికి, రైతు కుటుంబాలకు ఇది కనువిప్పు కావాలని జ్యోతిబా ఆశించారు. మహారాష్ట్ర దేశంలోని కుణబి, మాలి, మాంగ్, మహర్ల కోసం దీనిని పరమప్రీతితో రచించానని చెప్పుకొచ్చారు. ఇందులో 9 దీర్ఘగేయాలున్నాయి. ఇవి పవాడాను పోలినవే, అభంగ ఛందస్సులో ఉన్నాయి. అప్పట్లో వ్యాప్తిలో ఉన్న మూఢాచారాలు ఈనాడు లేవు. చాలా ఆచారాలు, నమ్మకాలు కాలంతో పాటే అంతరించాయి. వాటి బెడద ఇప్పటి వారికి లేదు. కానీ అప్పట్లో ఆ నమ్మకాలతో సమాజం ఎంత పతనమైందో, వాటిని నిర్మూలించటానికి జ్యోతిబా ఎంత తపించాడో తెలుసుకోవటం అవసరం. అప్పట్లో జ్యోతిబా చేసిన కృషి అపారమైనది. పురోహితుల వల్ల రైతులు పడిన పాట్లు అంతులేనివి. ఈ విషయం ఊహాతీతమే అయినా ఆయన పుస్తకంలోని అంశాలను స్థాళీవులాకంగా చెప్పటం అప్రమత్తం కాదు. సమాజంలో ఎవరి విషయమైనా సరే, ఏ సందర్భమైనా సరే పురోహితులు మంత్రాలు చదవనిదే వాటికి గుర్తింపు లేదు. పురోహితుడు లేనిదే మనిషి జీవనం గడవదు. అలా గడవనివ్వకపోవటమే వారి ప్రత్యేకత. ముఖ్యంగా రైతుల దగ్గర ఈ పురోహితులు మాయమాటలు చెప్పి పూజలకని, శాంతి చేయించటానికని, ముహూర్తాలు పెట్టడానికి ఎలా డబ్బులు వసూలు చేస్తారో జ్యోతిబా చాలా చక్కగా వర్ణించి చెప్పారు. రైతు ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు ఈ పురోహితులు బోలెడు తతంగం చేస్తారు. జన్మనక్షత్రం చూడటం, ఏదో గండం ఉన్నదని, శాంతి చెయ్యాలని చెప్పి భయపెట్టటం పరిపాటి. శాంతి పేరుతో రైతులకు బోలెడంత డబ్బు వదులుతుంది. పేరు పెట్టటానికి, చెవులు కుట్టించటానికి అన్నింటికీ పురోహితుడే శరణ్యం. కుటుంబానికి ఎంతో ఆప్తుడిగా ఉంటూ గృహస్థు సంపదను దోచుకొనటమే పురోహితుని ధ్యేయం అంటాడు జ్యోతిబా. పుట్టిన శిశువు ఏదో విధంగా ఈ పురోహితుని మంత్రాలు వింటేనే గాని తన వారితో కలిసే వీలులేదు. పెళ్ళిళ్లకు పురోహితుడు ముఖ్యం. వధూవరులు లేకపోయినా పర్వాలేదు, కానీ పురోహితుడు లేనిదే పెళ్లి జరగదు. అవసరంగా కావాలని చెప్పే వస్తువుల జాబితాకు అంతు ఉండదు. ఆ తంతులోని పరమార్థం, అతను చేసే ఆర్భాటం అతనికే ఎరుక. పెళ్ళిళ్ళు కుదర్చటం, చెడగొట్టటం అతని చేతిలోని పని. జాతకాల పేరుతో మానవ జీవితాలను, వారి భవిష్యత్తును తన గుప్పెట్లో ఉంచుకునే శక్తి పురోహితునికి ఒక్కనికే ఉంది. పెండ్లి సంబంధాలు కుదరటం, జాతకాలు సరిపోవడం అన్నీ పురోహితుని దయాధర్మాల ప్రకారమే జరుగుతాయి. డబ్బుతో, పురోహితుని మాటతో శుభముహూర్తాలు ముందుకు వెనక్కు జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ జ్యోతిబా తన పుస్తకంలో చర్చించి విమర్శించాడు. వివాహాలకు అసలు పురోహితుల అవసరం లేదన్నాడు. తమవారిలోనే నలుగురు పెద్ద మనుషులను ఎంచుకుని
వారి ద్వారా సంబంధాలు కుదుర్చుకుని ఆనందంగా అందరూ చేరి పెళ్ళిళ్ళు జరుపుకోవచ్చునని, పురోహితుడు చేసే తంతు అంతా అనవసరమని చెప్పాడు. దైవ ప్రార్థనతో శుభకార్యాలు నిర్వహించుకుంటే చాలు, అంత ఆర్భాటం ఖర్చు అనవసరమని ఆ రోజుల్లోనే బోధించిన దీర్ఘదర్శి జ్యోతిబా. పెళ్ళిళ్లకు, గర్భాధానాలకు, పిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్లకు పేరు పెట్టినప్పుడు ఇలా ప్రతిదానికి పురోహితుని పిలవటం, వాళ్ల మాటల మీద ఆధారపడటం, వాళ్ళు చెప్పినవన్నీ చేయడంతో బక్క రైతు కృంగి కృశించిపోతున్నాడని ఆయన వివరించాడు. మతపరమైన పూజలు చేయించటం, వాళ్ల దగ్గర డబ్బు లేకపోతే అప్పులు ఇవ్వటం, భూమి తాకట్టు పెట్టుకుని మెల్లగా స్వాధీనం చేసుకోవటం వంటి సంఘటనలను వివరించాడు. రైతు కొత్తగా ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం అంటూ పురోహితుడు తయారవుతాడు. పెద్ద జాబితా ఏకరువు పెడతాడు. ఆ తతంగమంతా తడిసి మోపిడవుతుంది. మంత్రాలు వల్లిస్తూ పురోహితులు ప్రజలను ఎంత నేర్పుగా ఆకట్టుకుంటారో జ్యోతిబా చాలా చక్కగా చెప్పాడు. పండుగల సమయాలలో, గ్రహణాల సమయాలలో, తీర్థక్షేత్రాలలో వీరు డబ్బులు వసూలు చేసుకునే తీరు వర్ణనాతీతం. రైతుల కుటుంబాలలో ఎవరికైనా జబ్బుగా ఉండి చాలా కాలానికి తగ్గకపోతే ఇక అక్కడ పురోహితునిదే పైచేయి. ఎలాగో ఒకలాగా వార్త తెలియగానే వస్తాడు. దుష్టగ్రహ పీడ అని మరోటని చెప్పి పూజలు పురస్కారాలు జరుపుతాడు. మంత్రోచ్చాటనలు, ధూపదీప నైవేద్యాలు ఆర్భాటంగా చేస్తారు. గోదానం, భూదానం అని సాధ్యం కాకపోతే ఏదో ఒక దానం పరిగ్రహించనిదే వెళ్లరు. చివరకు దానంగా చెప్పుల జత అయినా సమర్పించుకోవలసిందే. రోజు రోజు ఇలాంటి దానాలతో గృహిణి మెడ బోసిపోవటము, ఇంటివారు అప్పులు పాలవటమూ జరుగుతుంది. రోగితో పాటు ఇంట్లోని సంపద కూడా హరించుకుపోతుంది. రోగి చనిపోతే పురోహితునికి ఇంకాస్త పని. 10 రోజుల వరకు ఆ ఇంట అతని మాట శాసనమే అవుతుంది. పంచాంగం తిరగేసి రోగి మరణించిన నక్షత్రం మంచిది కాకపోతే గ్రహశాంతి చెయ్యాల్సి వస్తుంది. కులం వారిని, బంధువులను, బ్రాహ్మణులను సంతోషపెట్టి పంపేసరికి ఆ ఇంటివారు జీవచ్ఛవాలే అవుతారు. ఒకవేళ ఇంటి యజమాని మరణించాడంటే పురోహితుని పంట పండినట్లే. కొడుకు చేత ఉన్నదంతా ఖర్చు పెట్టించి దినవారాలు ఘనంగా చేయిస్తే తప్ప అతనికి తృప్తి కలగదు. డబ్బు చాలకపోతే తానే సర్దుబాటు చేసి ఉన్న ఆస్తి అప్పులు పాలయ్యేలా చేస్తాడు. యజమాని భార్య బోసిమెడతో, బెంగతో, అనారోగ్యంతో వంగిపోయిన నడుముతో తోకతెగిన బల్లిలాగా పాకడానికి కూడా శక్తి లేనిదై నిరాశతో, నిస్పృహతో మరణిస్తుంది. కొడుకు బికారిగా మిగులుతాడు. జ్యోతిబా తన పుస్తకంలో ఇలాంటి సంఘటనలన్నీ చెప్పి ఇలాంటి పురోహితుల వలలో పడకుండా ఈ అమాయక ప్రజలను రక్షించవలసిందిగా అప్పటి మహారాణిని కోరారు. ఓ మహారాణి, ఈ శూద్రులకు విద్య ప్రసాదించు, వారి అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను తొలగించి వారిని పతనావస్థ నుంచి కాపాడు అని ప్రార్థించాడు జ్యోతిబా. పండుగలకు, పబ్బాలకు, శుభకార్యాలకు, అశుభకార్యాలకు పురోహితులు క్రింది వర్గాలను ఎలా వేధించుకు తింటారో ఆయన పుస్తకాల్లో విశదంగా ఉంది. ఈ బ్రాహ్మణ పురోహితులు పవిత్రమైన జంజాలు ధరిస్తారు, నదీ స్నానం చేస్తారు, విభూతి పూసుకుంటారు, మంత్రాలు చదువుతారు. అంతా బాహ్య వేషాడంబరమే. వారికి నిజమైన భక్తి లేదు, మతస్ఫురణ లేదు. మతం పట్ల వారి విశ్వాసం కూడా సందేహించదగినదే అంటాడు జ్యోతిబా. పవిత్రమైన జంజం ధరించి కూడా బ్రాహ్మణుడు ప్రతిదానికి మైలపడతాడు. ఒక రకంగా వారే అంటరానివారు. శూద్రుని వెంట్రుక సోకినా గాని మైల పడిపోతారు వారు.
అసలు వారి దురాచారాలకు అంతే లేదు. శూద్రునికి వేదాలు చెప్పరు, వారిని వేదధ్వని విననివ్వరు. కానీ విదేశీయులకు మాత్రం వేదాలు నేర్పుతారు, వినిపిస్తారు. భూదేవతలని చెప్పుకుంటూ వేశ్యలోయిరై వేసుల కాళ్లకు మొక్కుతారు. శక్తి ఉపాసన పేరుతో మద్యం సేవిస్తారు. తమ పాదోదకాన్ని ఎంతో పవిత్రమైనదని చెప్పి శూద్రులకు ఇస్తుంటారు. తాము వేశ్యల అధరామృత పానం చేస్తుంటారు. మూర్ఖులైన ఈ శూద్రులు విద్య లేకపోవటం చేత అభిమానం, సిగ్గు వదిలి ఈ బ్రాహ్మణుల గొప్పతనాన్ని అంగీకరిస్తున్నారు. ఈ శూద్రులంతా తమ నిజస్థితిని గుర్తెరిగి తమ జీవన స్థాయిని పెంచుకోవాలని, అందుకు పాటుపడాలని జ్యోతిబా ఉద్బోధించారు. ఇందుకు కేవలం ప్రయత్నం సరిపోదు, అదొక మహాపోరాటం. శతాబ్దాల వ్యవస్థపై తిరుగుబాటు అంత సులువుగా సఫలం కాదు. 20వ శతాబ్దిలోని నాగరికులకు జ్యోతిబా కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి సమాజ స్థితిని, సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకుని ఆ సమాజం దృష్ట్యా జ్యోతిబా ప్రయత్నాలను అంచనా వేయాలి. నిరుపేదలను నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా హింసించిన అప్పటి సమాజం జ్యోతిబాను వ్యాకులపరిచింది. ఆ కులతత్వం, అహంకారం, నిరంకుశత్వం ఆయనను ఉత్తేజపరిచాయి. దీనులపై జరుగుతున్న అత్యాచారాలు చూసి ఆయన మనసు బాధతో మూలిగింది. సాటి మానవునిగా ఆయన స్పందించాడు, ఆక్రోశించాడు. న్యాయం, ధర్మం ప్రాతిపదికలుగా సమాజ శ్రేయస్సు కోసం అలమటించాడు. తన అభిప్రాయాలు ధైర్యంగా అందరికీ చెప్పాడు. వారిని జాగృతం చేశాడు. వారికి విద్య నేర్పాడు. వారికి కావలసిన సహాయం అందించాడు. తోటి మానవునిగా వారిని ఆదరించాడు. వారిలో వివేకం, ఆత్మాభిమానం రగులుకొల్పాడు. ఆయన పుస్తకాలలోనివన్నీ ఇలాంటి భావాలే. పురోహితులను నిశితంగా చీల్చి చెండాడిన ఈ పుస్తకం చాలామందికి నచ్చలేదు. జ్యోతిబా దీనిని సొంతంగానే అచ్చువేశాడు. విద్యాశాఖ వారి చేత ఈ పుస్తకాన్ని కొనిపించాలని జ్యోతిబా మిత్రులు ప్రయత్నించారు. విద్యాశాఖలోని బ్రాహ్మణులు ఆ పని పడనివ్వలేదు. వివాదాలను పెంపొందించే ఈ పుస్తకం విద్యార్థులు చదివితే ఇంకేమైనా ఉందా? దేశ పరిస్థితులు, బ్రాహ్మణాధిక్యం దిగజారిపోవు. జ్యోతిబాకు అధికారులతో మంచి పరిచయాలున్నా ఇలాంటి వాటికి ఆయన వారి సహాయం కోరలేదు. ఏ ప్రోత్సాహము లేకుండానే ఈ పుస్తకం విశేష ప్రచారం పొందింది. సమాజంలో హెచ్చుతగ్గులు, కొన్ని వర్గాలు మరికొన్ని వర్గాలను అణిచివేయడం వంటి విషయాలపై జ్యోతిబా వేసిన సమ్మెట పోటులు వ్యవస్థ పునాదులను కదిలించాయి. సమాజంలో వ్యాపించి ఉన్న అజ్ఞానంపై, మూఢత్వంపై ఆయన చేసిన దాడితో హిందూ సమాజం బీటలు వారింది. జనజీవితంలో సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తిగా ఆయన సమాజ దౌష్యానికి, ఆటుపోటులకు అలవాటు పడిపోయారు. తుఫానులు, పెనుగాలులు ఎదుర్కొన్నారు. ఇంకా సమాజాన్ని ప్రభావితం చేయటానికి, ఆలోచనాపరుల మేధస్సుకు పదును పెట్టడానికి పూనుకున్నారు. ఆయన పుస్తకాలు ఒకదాని వెంట మరొకటి సమాజాన్ని దిగ్భ్రాంతపరిచాయి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile.
app available on Google Play Store and subscribe to the channels.